9 అయిపోయింది, ఇంకా వీడు రాలేదు. సాకేత్, ఏమైనా తింటారా? ఏమొద్దు, ముందు వర్క్ కంప్లీట్ కావాలి. మీ ప్రెస్టేజ్కి వర్క్ ఎంత అవసరమో మీ బాడీకి ఫుడ్ అంతే అవసరం. టెన్షన్ పడకండి, వర్క్ అయిపోతుంది. వర్క్ అవ్వాలంటే కాస్త ఎనర్జీ కూడా కావాలి కదా. చూపే ఈ వేళిలా ఎందుకే నువ్విలా నాలో నేనిలా నీలో లీనమైపోయేందుకే నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజులా ఎందుకే నా ఈ గుండె నా అదుపు తప్పి నా ఈ కనులు వైపు తిప్పి నా ఈ మనసు నీ తోటి కలిపి నేనే నీలో నిలువెల్ల కలిసి నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి మౌనంగానే ఏదేదో తెలిపి నాలో ఉన్న ప్రాణాలు నలిపి నేనే నాకు లేకుండా చేసి ఇది ప్రేమ అనుకుంటూ అడుగేసానా నేనేనా. ఏంటలా చూస్తున్నారు? బాగా స్ట్రైన్ అయినట్టున్నావు. అదేం లేదు, నాకు చాలా తృప్తిగా ఉంది. దేనికి? ఇలా మీతో కలిసి పనిచేస్తున్నందుకు. రియల్లీ? చెప్పు నాన్న. నాన్నని కాదు, అమ్మని. చెప్పమ్మా. చెప్పమ్మా. ఇంకా అల్లుడు గారి ఆఫీస్లోనే ఉన్నావా? అవును. టైం ఎంతైందో తెలుసా? ఇప్పుడు టైం చూసే టైం లేదమ్మా. నేను వర్క్ కంప్లీట్ చేయడం ముఖ్యం. మీకు నిశ్చితార్థం మాత్రమే అయింది. ఆయనకి రేపు అవమానం కన్నా నన్ను అనుకునేదేమీ పెద్ద విషయం కాదు. చూడమ్మా, ఆఫీస్లో మేమిద్దరమే కాదు, సెక్యూరిటీ కూడా ఉన్నాడు. ఏంటండి ఇది, ఇంత టైం అయింది? ఎందుకే అంత కంగారు పడతావు? అది రేడియో స్టేషన్లో నైట్ డ్యూటీలు చేసిందేగా. ఏదో అల్లుడు గారు సాయం చేస్తుందని సంతోషించాలి గాని. సాకేత్, తీసుకోండి. తీసుకోండి సాకేత్, తీసుకోండి. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు సీత.
పెళ్లి కొడుకు బొగ్గును చుక్కలాగా మీ పెదవుల కింద జామా నన్ను అనటం కాదు, మాట్లాడండి. ఏంటి గ్రాని? డిన్నర్ పంపిద్దామని ఫోన్ చేశాను నాన్న. ఏమేం పంపించమంటావు? నువ్వేం పంపించాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇక్కడ సీత అరేంజ్ చేసింది. నేను డిన్నర్ కంప్లీట్ చేశాను. బాయ్. ఏమిటి వీడు? మాటకి ముందు మాటకి చివర గ్రాని గ్రాని అని పిలిచేవాడు, ఇప్పుడు సీత జపం చేస్తున్నాడు. నాకంటే అది ఎక్కువైపోయిందా? చూస్తాను, సీత సంగతి తేలుస్తాను. సాకేత్, పోనీ కాసేపు అలా రిలాక్స్ అవ్వండి, నేను కంప్లీట్ చేస్తాను. నో, వర్క్ కంప్లీట్ చేయాలి. నా మీద వాడికి పెళ్లిలో సీత ఏం నూరిపోయలేదు కదా. ఎన్నడూ లేనిది తల్లి గురించి ఆరా తీశాడు. అర్ధరాత్రి దాటినా అర్జెంటు పనుందని సీతతో ఆఫీసులో కూర్చున్నాడు. సావిత్రి, ఇప్పుడెందుకు? వస్తానని చెప్పిందిగా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? సాకేత్,
సీత, టోటల్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయొచ్చు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ సీత. చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్స్లు హెల్ప్లు మన మధ్య వాడాల్సిన పదాలు కావు. ఇట్స్ మై డ్యూటీ. మీకు భార్యని కాబోతున్నాను. నలుగురిలో మీకు గౌరవం దక్కడం నాకు ఆనందమే కదా. ఏదైనా సరే నువ్వు చాలా స్ట్రెయిన్ తీసుకున్నావు. థ్యాంక్ యూ. పద సీత, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి, తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి, చల్లనైన ఆవిరి చూపుల్లో చేరనెందుకో మరి. గుడ్ మార్నింగ్లే కానీ నన్ను డిస్టర్బ్ చేయకే. నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడే కదా చెప్పాను. షూ. నమస్తే సార్. నమస్కారం బాబు. సీత గారు లేరండి? పడుకొని ఉంది నాయన. అలాగా? లేపలా బాబు? అవసరం లేదండి. ఈ లెటర్ వారికి ఇవ్వండి. ఆ కిటికీలో పెట్టి వెళ్ళు బాబు. అమ్మాయి లేచాక నేను చెప్తాలే. అలాగే అండి. వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే, పూల తేనెలే తేవే, కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ, కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ, వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే, పూల తేనెలే తేవే. బ్యాగ్ ఏంటి? ప్రతిసారి కార్ ఎక్కటం, బ్యాగ్ మర్చిపోవటం అలవాటైపోయింది. ఆశ ఎన్నడు విడువదా, అడగరాదని తెలియదా, నా ప్రాణం చెలియా నీవేలే. ఏమైంది బాబు? అబ్బే ఏం లేదండి. లెటరు నిలవడం లేదు. వస్తానండి. మంచిది బాబు.
ఎవరొచ్చారండి? సీతకి లెటర్ ఇచ్చి వెళ్ళడానికి. లెటరా? ఏదది? అది రండి అల్లుడు గారు. సీత ఎక్కడా? నిద్రపోతుంది బాబు.